పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000 పైచీలకు మెజార్టీతో లెగ్గాడు. ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్ని రోజులు పడ్డ కష్టం ఎలా ప్రతిఫలించింది అంటారు? ఎలా ప్రతిఫలించిందంటే, నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం చూస్తాను. 1964 నుంచి కాంగ్రెస్ పరిపాలించింది. దాన్ని అధపాతాళాన్ని ఎన్టీ రామారావు గారు తొక్కేశారు. తెలుగుదేశం వచ్చాక కూడా తెలుగుదేశం అంటే ఏంటో, ప్రజలంటే ఏంటో, ఓటు అంటే ప్రజలకు రాజకీయం తెలిసింది. ప్రతి ఓడు అడవిలో కూడా తెల్లటి అన్నం తిన్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ ఏమని మన జగన్ గారు వచ్చారు. నేను వచ్చానంటే ఇంక తిరగలేదని వాగ్దానం చేసి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఎలక్షన్ బంపర్ మెజార్టీతో నెగ్గారు. నెగ్గిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎలక్షన్లో నిలబడిన ఓడిపోయారు ఆయన. తర్వాత ఎలక్షన్లో ఛాన్స్ ఏమన్నా తిరిగారు. మనం ప్రజలు కూడా ఎవరన్నా చూద్దామనే ఉద్దేశం మీద ఛాన్స్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక స్కూల్ లేదు, ఒక హై స్కూల్ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యేకి స్వాతంత్రం లేదు. తను ఏదో డబ్బు తెచ్చేసి బటన్ నొక్కేస్తున్నాను, నేను ఇన్ని లక్షలు ఇచ్చాను, అన్ని లక్షలు ఇచ్చాను, ఆయన సొంత భూమి 500 ఎకరాలు 600 ఎకరాలు ఉంది, అది అమ్మేసి ఇచ్చినట్టుగా నా డబ్బు అంతా ఇలా ఇచ్చేసాను, నాకు ఓటు ఇవ్వలేదని. ఇతను సొంత సొమ్ము అండి. అసలు అలాగ డబ్బులు వేయడం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతిలోని అన్నవరంలోని అన్నదానం చేస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కదండి, అన్నం పెట్టుకున్నాను. అలాగే ప్రతి కుటుంబానికి అన్నాన్ని సంపాదించుకునే పరిస్థితి తెచ్చినోడే నాయకుడు. డబ్బులు ఇచ్చినోడు నాయకుడు అవ్వడం. రూపాయల పూట ఇవ్వకూడదండి, అది చాలా తప్పు. దానివల్ల అప్పులు పాలైపోయింది మన రాష్ట్రం. నిన్న ఛానల్లో ఒక సంటిపెట్టి పుడితే ఆడి మీద వెంటనే 1,50,000 అప్పు ఉందని చెప్తున్నారు. అంత బాధ అండి ఇది. పుట్టిన పిల్లకి ఇప్పుడు 1,00,000 ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగాడు కదండి. ఆ ఒక్క ఛాన్స్ అని ప్రభావం, బాధ, ఈ 5 ఏళ్ల పాలన అసలు మీకు ఎలా అనిపించింది? ఎంత ఇబ్బంది పెట్టారండి మిమ్మల్ని? ఎలా కొడదామని మన వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఏకమైపోయి కూటమిని పెట్టుకున్నారండి. ఒక పార్టీకి ఒక పార్టీ పడకపోయినా వీటిని బయట కొట్టాలండి జగన్ ని అని ముగ్గురు ఏకమై 3:1 చేశారండి. 3:1 అంటే ఈ 3 ఒక పార్టీ, వీడు ఒక్కడు ఉండకూడదు, ఇద్దరు ఉండకూడదనే ఓటేశారండి. ఈ ఎవడొచ్చినా పర్లేదు ఈయన తోసాలు బయటికి అని చేత జగన్ ని సాధించారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అదపదా తొక్కేస్తాను కాలుతా అన్నాడు. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన మీద ప్రజలకు విశ్వాసం కలిగింది. ఆయన ఎప్పుడూ రాజకీయంలో ఏం సంపాదించలేదు. సినిమాల్లో సంపాదించిన డబ్బుల్లో ప్రజలకే పెట్టాడు. ఏ రైతైనా ఆపదలో ఉంటే ఆడ పట్టుకెళ్ళి 1,000 లక్షలు 2 లక్షలు ఇచ్చేవాడు ఆయన. అతన్ని విమర్శించడానికి మనం సరిపోము. అతను 2వ పెళ్ళో 3వ పెళ్ళో అన్నది మనకు అనవసరం. ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. మనకి పిఠాపురాలు మహారాజా గారు 10 మంది పిల్లలు ఉండేవారండి. మరి ఆయన విమర్శించగలవా? మర్డర్ చేస్తాడు ఆయన. మెడ్రాస్ వెళ్తే అక్కడ ఒక పిల్లల్ని తీసుకెళ్ళివారండి ఆయన. ఆయన చేత పిల్లల గురించి ఫ్యామిలీలో మాట్లాడకూడదండి. అది ముందు ఇప్పుడు స్కూళ్ళకి రంగులు వేసేసి, బాత్రూమ్లు కట్టేసేసి, వాటికి రంగులు వేసేసి, వాటి ఆడి బాబు పేరు ఈ పేరు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, పిఠాపురాన్ని ఏకేబిఎం స్కూల్ ఎదురుకుంటే ఒక హాస్పిటల్ కట్టారండి. కేంద్ర ప్రభుత్వం 70 లక్షలు ఇచ్చిందండి. ఆ 70 లక్షల బిల్డింగ్ సైట్ కలిసి 2 కోట్లు అవుతుంది. దానికి రంగులు వేసారండి. మళ్ళీ దాన్ని హాస్పిటల్ ఏమేమి సౌకర్యాలు రాయడానికి రంగులని చెరిపేసి ఆ రంగులేసి ఆ అడ్వర్టైజ్మెంట్ రాశారండి. అసలు నమ్మకం ఏంటంటే, నేను డబ్బులు నొక్కుతున్నాను కాబట్టి వీళ్ళకి సలహా సజ్జల రామకృష్ణ గారు వల్ల ఈ ప్రభుత్వం నాశనం అయిపోయిందండి. సలహాదారుల వల్ల నాశనం అయిపోయింది. ఇతనికి పరిపాలన చేత కాదండి. చేత కాదండి. చేతంటే ఆయన భార్యను, సజ్జల రామకృష్ణ భార్య తన తల్లిని కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ వేశారండి. తన అక్కగారు కూడా తనకు ఇంటికి గెలిచి రచ్చగెలమన్నారండి. ఇంట్లో ముందు గెలవాలి. ఇంట్లోనే ఆవిడకి తండ్రికి మంచినీళ్ళు ఇవ్వలేదు, అక్కకి అంత. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంతో పాదయాత్ర చేసి ఎంతో ఆవిడ శర్మిలాదేవి గారు పాటుపడ్డారు. ఆ విశ్వాసం కూడా లేదండి. ఈయన ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎలక్షన్ కి తన కూతుర్లు వచ్చి ఓటేశారు. వచ్చినప్పుడు కూతుర్లు ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా లండన్ వెళ్ళడం ఎందుకండి? గంటకు 10-12 లక్షలు అద్దెటండి. ట్రిప్ వెళ్ళారు అంటే అదంతా గవర్నమెంటే భరిదాన్ని. సీఎం గా ఉన్నాడు కదా, మరి సీఎం గారు లండన్ వెళ్తున్నారు. అంచేత
ఈ గంటకి 10 లక్షలు ఖర్చు మన మీద పడ్డది. ఒకసారి లండన్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఖర్చులు కానీ అన్ని ఖర్చులు 48 కోట్ల వరకు ఖర్చు అవుతున్నాయి అంటారు. అదంతా ప్రజాధనమే అంటారా? అంతా ప్రజాధనం అండి. మరి ఇంత ఇప్పుడు ఇప్పుడు ఓడిపోయి ఏమంటున్నాడైనా, నేను పేద ప్రజలకు, భర్తలు లేని భార్య ఆడపడుచులకు వీళ్ళందరికీ నేను ఎంతో డబ్బు ఇచ్చాను. ఈ డబ్బు అంతా ఏమైపోయింది, ఎలా ఓట్లు మారాను? ఇతను సొంత సొమ్ము అండి ఇది. అప్పులు పాలైపోయింది దేశం. అప్పు తెచ్చేసి బట్టలు నొక్కాడు, అందులో కొంచెం నొక్కాడు ఈయన కొంచెం నొక్కాడు అందులో. అంతేగాని కష్టపడి ఏం సంపాదించలేదు. కష్టపడి ఇంకో విషయం అండి, తండ్రి చనిపోయినంటేనే సంతకాలు తయారైపోయాడండి ముఖ్యమంత్రి అవడానికి. అసలు ఈయన ఎవరండి? జగన్ అంటే ఎవరికి తెలియదు. నేను 6 మాసాలు నిరాహార సమాఖ్యాంధ్ర కోసం అతను ఏం చేశాడని ఆ ముఖ్యమంత్రికి చెప్తాడండి. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిపోతాడా? తన కొడుకు గురించి రాజశేఖర రెడ్డి చేసింది కూడా చాలా తప్పు. అతను ఎక్కడ లేని అప్పులు ఇప్పించేసి అతను 2004లో ఒక ఇల్లు తాకట్లు పెట్టుకుని 4 కోట్లు అప్పు తెచ్చుకుని 2019 కల్లా 68,000 కోట్లు ట్యాక్స్ కట్టాడండి. ఏమీ లేనోడు ఇంత ఎలా సంపాదించాడు? ఇన్ని వచ్చాయి, బెంగళూరులో ఆస్తులు ఎలా వచ్చాయి? ఇది చాలా తప్పు. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేరం లేకుండా సెంట్రల్ జైల్లో పెట్టి అంత వయసు ఉన్నవాడిని విసిగించి ముసలోడని. ముసలోడు ఎవడు ముసలోడు కాదు, మోడీ ముసలోడు కదా. అది ఎవరు పశ్చిమ బెంగాల్ ఆయన ఎవరు చేసాడు, జ్యోతిష్ బసు ముసలోడు కదా. వీళ్ళందరూ ముసలోడు కదా. భీష్ముడు ముసలోడు కదా. భారతాన్ని నడిపించేవాడు ఎవడు? ముసలోడే. అతనికి రాజ్యం మీద అధికారం వద్దన్నాడు కానీ నడిపించింది ముసలోడే. ఇప్పుడు ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రోజు వైసీపీ పార్టీని అధపాతాలను తొక్కుతానన్నట్టు, అంటే మనకు ఒకటి గుర్తొస్తుందండి, వామనుడు బలి చక్రవర్తిని అధపాతాలను తొక్కుతున్నట్టు తొక్కేశాడు అంటారా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఆయన కూడా ఇంకోటి చెప్పారండి. ఆయన్ని చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు ఆయన లక్ష్మణుడు అనుకోండి, నేను హనుమంతుడు అనుకోండి, సంజయ్ పర్వతం వెళ్ళి సంజనీ పూలు తెచ్చి ఆయన బతికించాను నేను చంద్రబాబు నాయుడు. ఇది పరిస్థితి. దట్ ఈస్ పవన్. నాకు ఎటువంటి కోరికలు లేవు, ఎటువంటి ఆస్తి లేదు. అంచేత చంద్రబాబు నాయుడిని ఆయన అరెస్ట్ చేసినందుకు ఆయన మీద జాలేసి నేను హనుమంతుడిగా వెళ్ళి ఆయన ఏమిటంటారు అది సంజనీ పూలను తీసుకెళ్లి బతికించాను. అది నా యొక్క పవరు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బతుకున్నారు, కూటమి అభివృద్ధిలో అధికారంలోకి వస్తుంది, ఈ అభ్యర్థులందరూ లెగిచారు, వీళ్ళందరూ గెలిచారు అంటే కారణం పవన్ కళ్యాణ్ అని అంటారా? అంటే పవన్ కళ్యాణ్ కారణం అంటే ఏంటి తెలుసండి? 3 పార్టీలు ఉన్నాయి కదా, జనసేన ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఈ జగన్ ని ఎలా కొట్టాలా అన్నది మనసులో కలిగిందని ప్రజలు. కొట్టడానికి 3 కలిస్తే గాని కొట్టలేమని అతని మీద పగకొల్ది అతన్ని జగన్ తప్పిందామని బీజేపీ, తెలుగుదేశం ఇవన్నీ ఏకమై కూటమై 3:1 అయి 3:1 అంటే 1 ఆడు 3 ఏమో మనవాళ్ళు. ఎవరికి ఓటేశారు అని ట్రైన్ లో చాలా మంది అడిగేవారండి. ఇతర దేశాలు తెలిస్తే ఇతర పవర్ తెలుపుతుందండి. ఎవరికి వేశారు అంటే కూటమికి వేశారని చెప్పేవాడిని, గుర్తు చెప్పేవాడు. అసలు కూటమి అనేది నిలబడడానికి ఇతని పార్టీ యొక్క మెజార్టీ తెలాలంటే కోయిటా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, హైదరాబాద్, కలకత్తా వెళ్ళి ట్రైన్ లో అడగాలి అందరినీ. ఎప్పుడు అడగండి, ప్రజలు అడిగేవారండి ఎవరికి ఓటేశారండి. కూటమికి వేసాం. బయట దేశాల్లో పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అండి. పిఠాపురం ఎక్కడండి? ఇదివరకు పిఠాపురం కాకినాడ పక్కన ఉందని చెప్పిపోండి. నేను మా పిల్లలు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. మాది పిఠాపురం అంటే ఎక్కడ అంటే కాకినాడ పక్కన. ఇప్పుడు అలా కాదు, పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. రేంజ్ వచ్చింది. ఫైనల్ గా అయితే పిఠాపురం ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచే 70,000 మెజార్టీతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మీరు ఒక పిఠాపురం 70 అంటే లక్ష వద్దు అనుకున్నాం. 70,000 అంటే ఒక సీనియర్ ఎంపీ మినిస్టర్ చేసి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసి, ప్రతి 5 సంవత్సరాలకు ఒక పార్టీ మారిన ఆవిడని తట్టుకోవడానికి కష్టమని పవన్ కళ్యాణ్ నిలబెట్టాడు. అప్పుడు వర్మ గారు తెలుగుదేశం అవును, కానీ ఆవిడ తట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలని పెట్టారు. ఆయన ఒక్క ఓటు కూడా రానప్పుడు ఈ రోజు అంత మెజార్టీ వచ్చిందంటే దట్ ఈస్ పవర్ పవన్ కళ్యాణ్.